ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏకు విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. హమాస్ స్టైల్లో డ్రోన్ దాడులకు ఢిల్లీలో ప్లాన్ చేశారా? సీరియల్ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారా? నిజంగా డ్రోన్లతో దాడి చేస్తే ఏమవుతుంది? ఎర్రకోట దగ్గర కారు బాంబు పేల్చిన సూసైడ్ బాంబర్ ఉమర్ ఉన్ నబీకి సహకరించిన వారిపై దృష్టి పెట్టింది ఎన్ఐఏ. తొలుత వైట్ కోట్ టెర్రరిస్ట్ కు సహకరించిన అమీర్ రషీద్ అలీని అరెస్టు చేసింది. అమీర్ ను పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచి 10 రోజుల కస్టడీకి అనుమతి తీసుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఇంకో బృందం ఇదే నెట్వర్క్ కు చెందిన మరో వ్యక్తిని శ్రీనగర్ లో అరెస్టు చేసింది. అతని పేరు జాసిర్ బిలాల్ వానీ అలియాస్ డానిష్. నిజానికి మాడ్యూల్ మొత్తం వైద్యులు, ఇంజనీర్లు లాంటి ఉన్నత విద్యావంతులతో నిండి ఉంది. వైట్ కాలర్ టెర్రరిస్టులు, టెర్రర్ డాక్టర్లుగా వ్యవహరిస్తున్న ఈ ఉగ్రమూకలో తాజాగా అరెస్ట్ అయిన డానిష్ ద్వారా ఒక భయంకర కుట్ర బయటపడింది. ఎర్రకోట దగ్గర జరిగిన కార్ బాంబు పేలుడు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఈ తరహా పేలుడు దేశంలో గతంలో ఎప్పుడూ జరగలేదని ఇప్పటికే తేల్చారు. ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన శాంపిళ్లను విశ్లేషించగా అమ్మోనియం నైట్రేట్ తో పాటు టీఏటీపీ వంటి ప్రమాదకర పేలుడు పదార్థాన్ని సైతం వినియోగించినట్టు గుర్తించారు. ఈ తరహా బాంబులను పశ్చిమాసియా దేశాల్లోని ఉగ్రవాదులు, తిరుగుబాటు గ్రూపులు వినియోగిస్తున్నాయి. ఇజ్రాయెల్పై హమాస్, హెజ్బుల్లా గ్రూపులు ఇలాంటి డ్రోన్లతోనే విరుచుకుపడ్డాయి. పటిష్టమైన ఐరన్ డోమ్ వ్యవస్థను సైతం ఛేదించుకుని ఈ డ్రోన్లు ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ భారత్ కొన్ని దాడులకు డ్రోన్లను వినియోగించింది. ఈ నేపథ్యంలో డ్రోన్ దాడులపై ఉగ్రవాదులకు కన్ను పడింది. వీటిని ఉపయోగించి రద్దీ ప్రాంతాల్లో దాడులు చేయాలన్న భారీ విధ్వంసానికి కుట్ర పన్నారు. అందుకే డానిష్ వంటి సాంకేతిక నిపుణుల సాయం తీసుకున్నారని తేలింది. కారు బాంబు పేలుడుకు ముందే డ్రోన్లకు భారీ ఆయుధాలను అమర్చి రాకెట్లను తయారు చేసి రద్దీ ప్రదేశాల్లో దాడులకు పాల్పడేందుకు సాంకేతిక సహకారాన్ని డానిష్ అందించాడని ఎన్ఐఏ తెలిపింది. సూసైడ్ బాంబర్ ఉమర్తో కలిసి పనిచేశాడు డానిష్. పెద్ద బ్యాటరీలతో అత్యంత శక్తివంతమైన బాంబులను తీసుకెళ్లగలిగే డ్రోన్లను తయారు చేయడానికి డానిష్ ప్రయత్నించాడు. ఆయుధాలతో కూడిన డ్రోన్లను తయారు చేయడంలో డానిష్ కు అనుభవం ఉంది. రద్దీ ప్రదేశాల్లో డ్రోన్ల దాడి చేయాలని నిందితులు ప్రయత్నించారు. ఇది జరుగుంటే వేల సంఖ్యలో ప్రాణాలు పోయేవి. చిన్న చిన్న డ్రోన్లతో సీరియల్ బ్లాస్ట్స్ కు ప్లాన్ చేశారు. భద్రతా బలగాల అప్రమత్తత వల్ల ఈ టెర్రర్ మాడ్యూల్ ను ముందుగానే పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఫరీదాబాద్ లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో ఏం చేయాలో తెలియక ఎర్రకోట దగ్గర కారు బాంబును హడావిడిగా పేల్చేశారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిళ్లను సేకరించే క్రమంలో ప్రమాదవశాత్తు నౌగాం పోలీస్ స్టేషన్ పేలి పలువురు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. డానిష్ ఇచ్చిన సమాచారంతోనే హమాస్ తరహా డ్రోన్ల కుట్ర బహిర్గతమైంది. డానిష్ ను వెంటనే శ్రీనగర్ నుంచి ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు అధికారులు తరలించారు. మరికొంత సమాచారం లాగే ప్రయత్నంలో ఉన్నారు. మరో ఉగ్రవాది అమీర్ ను 10 రోజుల పాటు ప్రశ్నించేందుకు ఎన్ఐఏ అనుమతి తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లో దొరికిన ఉగ్రవాదులను ప్రశ్నించడం ద్వారా మరింత సమాచారం లాగుతున్నారు అధికారులు. 2021లో డ్రోన్లతో జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై పాకిస్తాన్ ఉగ్ర సంస్థ దాడి చేసింది. తక్కువ ఎత్తులో డ్రోన్ ఎగురుతూ దాడికి పాల్పడింది. ఇందులో డానిష్ హస్తం కూడా ఉందని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు.